ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం కీర్తనలో యేసు ప్రభు గురించిన లేఖనాలు నేర్చుకుంటున్నాం. దానికి సంబంధించిన ఆఖరి క్లాస్. ఎందుకు అని అంటే ఇంచుమించు 25 ప్రవచనాలు కీర్తనలో యేసు ప్రభు గురించి చెప్పబడి ఆ 25 ప్రవచనాలని మనం చదువుకుంటున్నాము. అయితే గత వారం నేను ఒక 109 మనం ఎలా కీర్తన గ్రంథములో క్రీస్తును గూర్చిన ప్రవచనాలు మనం ఎలా నేర్చుకుంటున్నామంటే ఒక ప్రవచనం చెప్తూ ఫస్ట్ లేఖనము ప్రవచనము నెరవేర్పు. ఈ పద్ధతిలో మనం 20 నేర్చుకున్నాం. 21ది 119వ కీర్తన 4వ వచనం చెప్పాను కదా. అంటే దానికి సంబంధించిన 119:4 నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. నోట్ చేయొద్దు మీరు, నేను చెప్పింది 109:4. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను అనే మాట యాక్చువల్గా నేను లిస్ట్లో బైబిల్లో నోట్ చేసుకోవడం వల్ల మీకు రాశాను. అంటే ప్రవచన పరంగా లేదు, ఎగ్జాక్ట్గా దాని భావం ఏంటంటే నన్ను ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు నేను ప్రార్థన చేశాను అని. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి యేసు ప్రభు చెప్పిన బోధ కేవలం బోధగా కాకుండా ఆయన జీవితంలో కూడా చేశారు. ఎప్పుడు? లూకా సువార్త 23:34లో తాను సిలువ మీద ఉన్నప్పుడు తనని హింసిస్తున్న వారిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేశాడు. కాబట్టి నేను ప్రార్థన చేశాను అనే మాటని ఒకవేళ బహుశా నేను లిస్ట్లో రాసుకున్నప్పుడు అది నోట్ చేశాను, కానీ ప్రవచనంగా లేదు, అందుకోసం మీరు రాసుకోవద్దు. ఒకవేళ రాసుకున్నా తప్పులేదు. లాస్ట్ వీక్ మీకు చెప్పింది 109:4లో దాని నెరవేర్పు 23:34. లూకా 23:34లో ఎగ్జాక్ట్గా దీనికి సరిపోయింది, కానీ అది ప్రవచనంగా రాయబడలేదు. అక్కడ మనం ప్రతిదీ ప్రవచనంగా రాయబడితేనే నోట్ చేసుకుంటున్నాం, కాబట్టి దాన్ని మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ప్రవచనం అంటే 21. ఇప్పుడు దాకా 20 నేర్చుకున్నాం. 21వ ప్రవచనం 110వ కీర్తన 1వ వచనం. అందరూ ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. మల్లేష్, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే యేసు ప్రభు ఈ భూమి మీదకి పంపబడక ముందు నుంచి చనిపోయి తిరిగి లేచినంత వరకు, నేటి వరకు కూడా, లేకపోతే చనిపోయి తిరిగి లేచే ఆరోహణం అయిన తర్వాత కూడా ఆయన జీవితం ప్రతిదీ ముందే ప్రవచించబడింది. యెషయాలో ఉంది, జకర్యాలో ఉన్నాయి, ఇర్మియాలో ఉన్నాయి, చాలా ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. అయితే మనం ఓన్లీ కీర్తనలు స్టార్ట్ చేసి కీర్తనలు ఎలా చదవాలో, కీర్తనలు ఎలా విభజించాలో నేర్చుకున్నాము. అందులో ఒక అంశంగా కీర్తనలో క్రీస్తు గురించిన ప్రవచనాలు చదువుతున్నాం. అందులో ఇప్పుడు వరకు 20 ప్రవచనాలు చదివాం. ఓన్లీ కీర్తనలోనే యేసు ప్రభు గురించి ఇవి నెరవేరినాయి అని కొత్త నిబంధనలు చెప్పబడితేనే మనం నోట్ చేసాం. కాబట్టి ఇది 21వ ప్రవచనం. ఈ రోజుతో ఈ సబ్జెక్ట్ క్లోజ్ అయిపోద్ది. స్పీడ్గా చెప్పాలి నేను. 110:1 నా ప్రభుతో ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన
నేను నీ శత్రువులను నీ పాదమునకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండు. ఇక్కడ ఒక లేఖనం, దీని నెరవేర్పు బైబిల్లో ఈ ప్రవచనం అంతా, కీర్తనలో ఈ ప్రవచనం చెప్పబడినంత ఏ ప్రవచనం గురించి చెప్పబడలా. వీలైతే కొంచెం నేను ఇలా పెట్టేసుకుంటే బెస్ట్ ఏమో. బుధవారం కార్నర్ అయిపోయింది, కనబడుతుందండి? ఓకే. అంటే ఈ యాంగిల్ సండే కోసమే మనం ఇలా తిప్పేసుకోవచ్చు. ఓకే. ఈ లేఖనం చెప్పినన్ని సార్లు క్రొత్త నిబంధనలో కీర్తనలో ఏ లేఖనం చెప్పబడలా, అన్నిసార్లు చెప్పారు. యాక్చువల్గా నేను అన్నిసార్లు రాశాను. మీరు రాస్తారంటే అన్నిసార్లు నేను రాయగలను. ఇది ఎవరితోనో చెప్తున్న విషయం. మత్తయి సువార్త 22:43, మార్కు సువార్త, లోకా సువార్తలో అన్నిట్లో కూడా ఉందండి. మార్కు సువార్త 12:36, లోకా సువార్త 20:41, అపోస్తుల కార్యాలు 2:34, మొదటి కొరింథీ 15:25, హెబ్రీ పత్రిక 1:13, 5:6, 7:17, 7:21, 10:13. ఈ మూడు ఒక సందర్భంలో యేసు ప్రభువు చెప్పాడు, ఇది పేతురు చెప్పాడు, ఇది పౌలు చెప్పాడు, ఇది హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. అంటే బైబిల్లో చాలాసార్లు చాలామంది దీన్ని వాడారు. ఈ మూడు సందర్భాలు ఒకటే. మత్తయి, మార్కు, లోకా సువార్తలు చెప్పబడిన మాట. ఒకటి చదవండి, ఏదైనా యేసు ప్రభు చెప్పింది చదవండి. ముందు దాని భావం ఏంటో చదువుదాము, తర్వాత అది చూద్దాం. అసలు ఈ వచనం యొక్క భావం తెలియని వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు? నాకు తెలిసి వీళ్ళందరికీ తెలుసు. యథార్థంగా తెలియకపోతే తెలియదని చెప్పండి. బైబిల్ క్లాస్ కదా, ఫ్రీగా మీరు నాతో మాట్లాడచ్చు, నేను మీతో మాట్లాడచ్చు. ఈ వచనం భావం నాకు తెలియదు. అరుణ్, మీకు తెలుసా? ఎంతవరకు అర్థమైంది? మరి ఎవరితో మాట్లాడుతున్నారు నీకు తెలుసా? నీకు తెలియదా? నీకు తెలియాలే. నీకు సుజిత్ యేసు ప్రభు పరిచయాలతో మాట్లాడుతుంది. ఇక్కడ ఈ వచనంలో ఓ పెద్ద సింహాసనం ఉంది. నేను చైర్లు సరిగ్గా అయిపోయినా బాధపడద్దు మీరు. ఈ పక్కన ఇంకొక సింహాసనం ఉంది. ఇక్కడ ఓ పెద్ద ఆయన కూర్చున్నారు, ఇక్కడ ఒక ఆయన కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని ఎవరో చూస్తున్నారంట. ఈ దృశ్యాన్ని ఈ లేఖను రాసిన దావీదు చూస్తూ, ప్రభు అంటే దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు కుమారుడైన క్రీస్తుతో ఒక మాట చెప్తున్నాడంట. ఏమని? ప్రభు. అందుకే మీకు క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఈ లేఖనం దగ్గర రెండు ఒకటే లెటర్స్ ఇచ్చారు, కానీ క్రొత్త నిబంధనలో మీరు ఎక్కడ చూసినా సరే ప్రభు అనేదేమో పెద్ద లెటర్స్తో ఇచ్చారు. అది కావాలని వాళ్ళు లార్డ్
యెహోవా అని, పాత నిబంధనలో ఏమో యెహోవా అని రాసేశారు. క్రొత్త నిబంధన అంటే ఇంగ్లీష్లో మీకు 2 లార్డ్ అనే ఉంటాయి. సో ఆ లార్డ్ని స్పెసిఫిక్గా అది దేవుడికి సంబంధించిందని చెప్పడానికి లార్డ్ అనే మాటని ఇంగ్లీష్ బైబిల్లో కానీ తెలుగు బైబిల్లో కానీ పెద్ద అక్షరాలతో ముద్రించారు. అది తండ్రి అయిన దేవునికి సంబంధించిన లార్డ్. యేసు ప్రభునేమో చిన్న అక్షరాలతో ముద్రించారు మనకి తెలియడం కోసం. ఈ ప్రభు తన కుడిపార్శ్వమున రైట్ సైడ్లో వేయబడిన ఒక సింహాసనంలో యేసు ప్రభు కూర్చున్నారు. ఈ దృశ్యాన్ని దావీదు చూస్తున్నాడు. నా ప్రభువుతో అంటే దేవుడు క్రీస్తుతో చెప్తున్న విషయం ఇది. ఇక్కడి వరకు ఏం చెప్పాడంట? ఈయన మాట్లాడుతున్నాడు, నేను అంటే దేవుడు నీ శత్రువులను, తన కుమారుడైన క్రీస్తు ప్రభుతో నీ శత్రువులను నీ పాదపీఠంగా చేస్తాను. పాదపీఠం అంటే ఇంతకుముందు అంటే ఫుట్ రెస్ట్ అంటే నీ కాలు కింద వాళ్ళని లోపరుస్తాను, నీకు విజయాన్ని ఇచ్చి నీ ఫుట్ రెస్ట్ కింద చేస్తాను. నేను సరిగ్గా బొమ్మలేయలేను, కానీ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఒక పెద్ద సింహాసనం, ఆ పక్కన ఒక సింహాసనం ఉంది. ఈ సింహాసనాసీనుడైన దేవుడు యేసు ప్రభుతో ఏమంటున్నాడంటే, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠంగా చేయు వరకు నీవు నా కుడి పార్శ్వన కూర్చుండు. అంటే యేసు ప్రభుతో దేవుడు ఏమంటున్నాడంటే, నీ శత్రువులందరినీ నీ పాదాల కింద వాళ్ళకి అపజయాన్ని ఇచ్చి నీకు విజయాన్ని ఇచ్చే వరకు నువ్వు నా కుడి పార్శ్వన కూర్చుండు అని చెప్తున్నాడు. అది యేసు ప్రభు దేవునితో మాట్లాడుతున్న విషయం. ఇది ఎప్పుడు జరిగింది? ఎప్పుడో 1000 సంవత్సరాల క్రితమే చూశాడు యేసు ప్రభు. తర్వాత రాజు అయిన తర్వాత కాదు ఆయన చెప్పబడుతుంది. ఒకవేళ దర్శనంలో చూశాడు అనుకుందాం, పోనీ అలాగైనా. అంటే నువ్వు నా పక్కన కూర్చొని నువ్వేలు ప్రతిదాన్ని సమస్తాన్ని నీకు లోపరుస్తాను అని చెప్పాడండి. అది దాని మీనింగ్. యేసు ప్రభు ఎందుకు ఈ వచనాన్ని వాడాడో తెలుసా? మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, లూకా సువార్తలో కానీ ఇప్పుడు సందర్భానుసారంగా వాళ్ళు ఆ వచనాన్ని వాడుకున్నారు. యేసు ప్రభు ఎందుకు వాడారంటే, ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఒకడు వచ్చి ఈ మెలిక క్వశ్చన్ అడగడం, ఇంకొకడు వచ్చి ఇంకో మెలిక క్వశ్చన్ అడగడం, కావాలని జ్ఞానం కోసం కాదు, యేసు ప్రభుని ఇబ్బంది పెట్టాలని చాలా మెలిక క్వశ్చన్లు అంటే టెస్ట్ చేయడానికి, ఆయన శోధించడానికి. ఒక స్త్రీ, ఒక ఆమె ఉంది, ఆమెకి పెళ్ళయింది, భర్త చనిపోయాడు, ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంది, ఆయన చనిపోయాడు, ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంది. పరలోకి వెళ్ళిన తర్వాత ఎంతమంది భర్తలు ఉంటారు అని వెకిలిగా అడుగుతున్నారనమాట. ఇలా చాలామంది క్వశ్చన్స్ చేస్తున్న ఆ తరుణంలో యేసు ప్రభు ఈ వచనాన్ని వాడుకొని క్రీస్తు ఎవరై ఉంటారు అని అడిగాడు. దావీదు కుమారుడు అన్నారు వాళ్ళు. దావీదు కుమారుడు కదా. క్రీస్తు దావీదుకు కుమారుడైతే క్రీస్తుని దావీదు ఏమని పిలవాలి? నా మనవడు అనాలి, అంతే కదా. కానీ దావీదు క్రీస్తుని ప్రభు అని పిలుస్తున్నాడు చూడండి అని ఈ వచనం చూపించాడు. అప్పుడు క్రీస్తు వీళ్ళు ఏమనుకున్నారంటే, సామాన్యమైన అంటే శరీరాన్ని బట్టి యేసు ప్రభు రాలేదండి. శరీరాన్ని బట్టి దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆష, అలా యేసు ప్రభు అలా వంశంలో రాలేదు. అలా అయితే దావీదు నా కుమారుడు అని అనాలి, లేకపోతే నా మనవడు అనాలి. కానీ దావీదు ఇక్కడ ఏమన్నాడంటే, యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో, దావీదు దేవుడిని ప్రభు అని పిలిచాడు కదా, మీరు కుమారుడు అంటున్నారు, దావీదేమో ప్రభు అన్నాడు, అసలు ఆ రిలేషన్ నాకేంటో చెప్పండి అని అడిగాడు. వాళ్ళ గ్రంథంలో వాళ్ళ వచనం తీసి వాళ్ళకే క్వశ్చన్ వేశాడు. అప్పుడు వాళ్ళు ఏం ఆన్సర్ చేయలేదు. అంటే మీరు ఇంకెక్కువ మాట్లాడద్దు, మీరు మెలిక క్వశ్చన్లు ఇంకేస్తున్నారు కదా, నేను క్వశ్చన్ వేస్తాను ఆన్సర్ చేయండి అని ఇది చెప్పి వాళ్ళు నోర్లు మూయించాడు. వాళ్ళకైతే అర్థం కాలేదు. కానీ మనందరికి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, దేవుడు తన కుడి పార్శ్వాన యేసు ప్రభుని సింహాసనాసీనుడిగా చేశాడు. ఆ చేసి సమస్తాన్ని ఆయనకు లోపరుస్తున్నాడు. యేసు ప్రభుకు లోబడిందే ఉంది, ఇప్పుడు ఏమీ లేదు, అన్నీ లోబడిపోయినాయి. ఒకటే ఉంది, అంటే కడపట నశింప చేయబడు శత్రువు మరణము. యాక్చువల్గా తన జీవితంలో మరణాన్ని కూడా యేసు ప్రభు జయించేశాడు. ఇప్పుడు సర్వాధికారం ఆయనకి ఇవ్వబడింది. అయితే
దీనికి ఎప్పుడు ఎండ్ ఉంటుంది? అదే కొరింథీ పత్రికలో పౌలు డీల్ చేశాడు. ఇది వేరే సబ్జెక్ట్ అనుకోండి, బట్ ఒకసారి చదువుదాము. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 24వ వచనం లేదా 23 చదువు, 22 నుంచి. 1 కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనం చదువుతున్నాడు. ఆదామునందు అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు. ప్రతివాడు తన వరుసలో బ్రతికింపబడతాడు. ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారందరూ బ్రతికింపబడతారు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపరిచి ఉంచెను. కానీ ఇంకొకటి ఉండిపోయింది. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తమును లోపరచిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదని సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. అంటే కొంచెం కాంప్లెక్సివ్ సెంటెన్స్గా ఉన్న దాని మీనింగ్ ఏంటంటే, యేసు ప్రభుకు సమస్తాన్ని లోపరిచాడు, ఇంకా కడపట నశింపజేయబడు శత్రువు ఒక్కటి మాత్రం ఉండిపోయింది. ఏంటి అని అంటే, భూమి మీద మరణం ఇంకా మనల్ని ఏలుతుంది కదా. మరణం మనుషులు ఏలుతుందా లేదండి? ఇంకా సాతాను చేత శోధించబడే పరిస్థితి ఉంది. సాతాను మనుషులు శోధించే పరిస్థితి, ఇంకా దేవుడు పూర్తిగా సాతాన్ని తన కుమారులను ఇబ్బంది పెట్టకుండా ఉండే పరిస్థితి దేవుడు ఇంకా కల్పించలేదు. అది ఎందుకు అని అంటే, కంప్లీట్గా ఇంకే శత్రువు లేకుండా చేసే టైం కొంత ఉంది. అది దేవుడు మనల్ని టెస్ట్ చేసే పీరియడ్, యేసు ప్రభువుని రెండోసారి పంపించే పీరియడ్, ఈ యుగాంతం అయిపోయే పీరియడ్ వరకు దాన్ని అలా ఉంచాడు. కొంత ఇంకా సాతానికి సాతాను పూర్తిగా నశించిపోయాడా, సాతాను పనిచేస్తున్నాడా? సాతాను చేసేటట్టుగా ఉన్న ఈ పర్మిషను పూర్తిగా, అంటే మరణం ఉన్నంత వరకు సాతాను మనల్ని శోధిస్తాడండి. మనకు మరణ భయం ఉంటుంది, ఆ భయం చేత సాతాను మనల్ని శోధిస్తాడు. ఈ మరణం ఉన్నంత వరకు సాతాను శోధించే పని దేవుడు ఉంచాడు. ఎందుకు అని అంటే, అది ఆయన లెక్కలో. దాన్ని ఎత్తేస్తాడు ఒకరోజు. ఏ రోజైతే మరణం తీసేస్తాడో ఇంక సాతానికి శోధించే పని లేదు. ఆ రోజు సాతాన్ని కంప్లీట్గా నరకపాత్రునిగా చేస్తాడు. ఆయన దూతల్ని నరకపాత్రునిగా చేస్తాడు. ఆ రోజు యేసు ప్రభు తన రాజ్యాన్ని దేవుడికి అప్పగిస్తాడంట. అంటే మనందరూ ఇప్పుడు రాజ్యం, ఈయన ప్రభు తన తండ్రికి రాజ్యాన్ని అప్పగిస్తాడు. అప్పుడు ఇంకా ఎవరో పాపం చేసే పరిస్థితి ఉండదు, ఎవరో శోధింపబడే పరిస్థితి ఉండదు. అంతవరకు ఈయన ఏలుచుండవలను. రాజ్యాన్ని తండ్రికి అప్పగించిన తర్వాత ఇంకా ఆయన ఏలడం. యేసు ప్రభు ఏ రోజైతే చనిపోయి తిరిగి లేచాడో అప్పటి నుంచి ఈ రోజు దాకా ఏలుతున్నాడు. ఇది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఈ రాజ్యాన్ని రాజ్యం అంటే మనుషులు, మనల్ని తండ్రికి అప్పగించిన తర్వాత ఇంకా మరలా దేవుని రాజ్యమే. దేవుని రాజ్యం మీద ఇప్పుడు యేసు ప్రభు రాజుగా ఉన్నాడు. ఇంకా ఆయన ఏలడం. సర్వము నిమిత్తము తాను కూడా దేవునికి లోబడతాడు అని అన్నాడు. అప్పుడు మనకంటే ఆయన కూడా కుమారుడే, మనం కుమారులమే. అలాగని యేసు ప్రభుని తక్కువ చేసి మాట్లాడదు. అప్పుడు కూడా మన కోసం త్యాగం చేసిన జ్యేష్ఠ కుమారుడు యేసు ప్రభు ఎప్పటికీ స్తోత్రార్హుడే. ఆ ప్రత్యేకత ఉంది. అయితే అప్పుడు రాజ్యాన్ని తండ్రికి అప్పగించేస్తాడు. ఈ సంగతి ఎప్పుడు చూశాడు దావీదుకి యేసు ప్రభుకి 1000 సంవత్సరాల క్రితం. 1000 సంవత్సరాల ముందు దావీదు చూసిన దర్శనం ఏంటంటే, నా ప్రభుతో చెప్తున్న సంగతి, నా కుడి పార్శ్వన కూర్చొని ఏలు అని. యాక్చువల్గా పరలోకంలో ఆ సంగతి జరుగుతుందన్నమాట. యాక్చువల్గా దేవుడు యేసు ప్రభుతో ఆ విషయం అందుకోసమే ఈ భూమి మీదకి పంపించాడు. అందుకోసమే ఆయన రాజుని చేశాడు. కాబట్టి ఈ ప్రవచనం చాలా సందర్భాల్లో వాడారు. పేతురు వాడాడు, పేతురు వాడాడు. తన
మొదట ప్రసంగంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం సంఘం స్థాపించబడినప్పుడు పేతురు వాడాడు. కొరింథీ పత్రిక ఇప్పుడు మనం చదివాం, పౌలు వాడాడు. హెబ్రీ గ్రంథకర్త వాడాడు చాలాసార్లు. రైట్. ఈ ప్రవచనం ఇంకేమైనా డౌట్ ఉందా మీలో ఎవరికైనా? తర్వాత 22 114. ఈరోజు క్లియర్ అయింది కనకరాజు. తప్పులేదు, మనకు రాదు, మనకు తెలియలేదు అని ఎప్పుడు వర్రీ అవ్వద్దు. కానీ ప్రాథమికంగా ఇవన్నీ మనకు తెలిసిపోవాలి. ఏమనుకోవద్దు, రాలేని వాళ్ళకి కూడా ఎవరికి తెలీదు. వస్తే ఆ జ్ఞానం ఇక్కడ నేర్చుకుంటాం. మనకు తెలుసు అని అనుకోవద్దు. తెలిస్తే పర్వాలేదు. తెలిస్తే ఏం చేయాలి తెలుసా? చెప్పకుండా ఉండకూడదు, ఇంక స్టార్ట్ చేయాలి. తెలిస్తే తెలియనంత వరకు నేర్చుకోవాలి. ఈ రెండిట్లో ఏది ఆగిపోయినా సరే, తెలిసిన తర్వాత చెప్పకపోయినా అజీర్ణం భోజన విషయం అన్నట్టు తెలిసిన సువార్త ఇతరులకు చెప్పకపోయినా నష్టమే. చెప్పాల్సి వస్తుంది కదా అని ముందే నేర్చుకోకుండా ఉండిపోతే సోమరిపోతలాగా అది ఇంకా నష్టం. రైట్. 114లో ఇది కూడా భయంకరమైన, అంటే భయంకరమైన అనకూడదు, అర్థం కాని మరొక ప్రవచనమే. మెల్కీసెదకు క్రమము చొప్పున, మెల్కీసెదకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవు. నిరంతరము యాజకుడవు అనే మాట హెబ్రీ పత్రిక 5:5 వచనంలోను, హెబ్రీ పత్రిక 7:17 వచనంలోను వాడబడింది. మెల్కీసెదకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవు అనే మాట. చదవవసరం లేదు. ఇది ఎవరికి తెలుసా అని అడగను. పూర్ణిమ నేను అడగనా? ఇది నిజంగా మిస్టరీయే ఇప్పటికీ. అంటే ఈ స్టోరీ మనకు తెలియాలి అంటే అసలు ఈ మెల్కీసెదకు ఏంటి, మెల్కీసెదకు క్రమం ఏంటి, ఎందుకు ఈ ప్రవచనం రాయబడింది, ఎందుకు దీన్ని వాడారు అనేది ముందు చెప్తాను. రైట్. దేవుని మహాకృపను బట్టి మనందరం ఇక్కడ కూర్చున్నాం. కానీ ఇప్పుడు ఎవరైనా ఈరోజు నేను బైబిల్ క్లాస్ చెప్తున్నాను, నేను యాక్చువల్గా నేను ఎవరినో అడిగాను, మీ బావగారేనా మా అయ్యగారు ఇస్రాయేల్ ఒక బైబిల్ క్లాస్ చెప్పు అని. నీకు ఇంకా అడగలేదు, నేను ఇంకెవరినో అడిగాను. ఇక్కడ ఎవరైనా చెప్పగలిగే హక్కు కేవలం దేవుని కృపను బట్టి మనకు వచ్చిందండి. లేకపోతే ఒక్క వంశమే ఈ పని చేయాలి. మీకు తెలుసా? లేవీలు, ఆ లేవీల్లో కూడా అందరూ కాదు, మళ్ళీ అహరోను సంతతి మాత్రమే పని చేయాలి. కహతీలు చేయాలి. కహతీల్లో మళ్ళీ అహరోను వంశం మాత్రమే చేయాలి. లేవీలందరూ కాదు. లేవీలందరూ దేవాలయం పనులు చేస్తారు. అందులో దేవాలయానికి సంబంధించి లోపల బలికి సంబంధించి కహతీలు చేయాలి. అందులో అహరోను వంశీలే చెయ్యాలని. అప్పుడు వేరే గోత్రంలో పుట్టేవాడు ఎవడో నాకు చెయ్యాలని ఉంది అని అన్నా కూడా అవదు. అలా చేయడానికి ట్రై చేస్తే ఏమైందో తెలుసండి, అహరోను వంశీలు కానీ కొంతమంది ఆ పని చేయడానికి వస్తే ఆకాశం నుంచి అగ్ని వచ్చి వాళ్ళు కాల్చేసిందని, భూమి నెర విడిచి మింగేసిందని. ఎవరో లేవీలు కాని వారిని యాజకులుగా నియమించాడంట ఒక రాజు. లేవీలు కాని సామాన్యుల్ని, సౌలు కాదు, యెరోబాము లేవీలు కాని వాళ్ళని నియమించాడు. చాలా తప్పండి అది. రైట్. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, అలాగే నిలబడిపోతే మనలో ఎవరు అసలు దేవుని సన్నిధికి లోపలికి వచ్చే అవకాశమే లేదు. అంటే పరిశుద్ధ స్థలంలోకి వచ్చే అవకాశం లేదు. ప్రాంగణంలోనే
కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ యాజక ప్రవృత్తి ఏదైతే ఉందో, యాజకులుగా లేవీలు ఉండాలనే ఆ డెసిషన్ తీసిపడేసి యేసు ప్రభు ద్వారా యేసు ప్రభువే నిరంతరం యాజకుడు అనే మాట డిక్లేర్ చేశాడు. అప్పుడు ఇశ్రాయేల్ అందరికీ కోపం వచ్చింది. యేసు ప్రభు ఏ వంశంలో పుట్టాడు? యోధా వంశంలో పుట్టాడు. యేసు ప్రభు దావీదు యోధా వంశం, దావీదు కుమారుడు దావీదు వంశం నుంచి వచ్చాడు కాబట్టి యోసేపు యోధా వంశీయుడు, మరియా యోసేపుకి ప్రదానం చేయబడిన భార్య కదండి. మరియా గర్భం నుంచి వచ్చిన మరియా కూడా యూదురాలకు పుట్టిన యేసు ప్రభు యూదుడు అవ్వాలి. యోసేపుకి పుట్టలేదు, కానీ దావీదు వంశం నుంచి వచ్చిన మరియా కూడా యూదురాలే. ఈ యూదురాలు నుంచి వచ్చిన వ్యక్తి యాజకుడు అవ్వడానికి హక్కు లేదు, హక్కుదారుడు కాడు. కాబట్టి యేసు ప్రభు యాజకుడు అంటే ఎవరు ఒప్పుకోరు, వాళ్ళు యూదులు ఎవరు. దాన్ని వాళ్ళందరికీ క్లియర్ చేయడం కోసం అసలు యాజకత్వం ఎక్కడి నుంచి పుట్టింది? లేవి దగ్గర నుంచి పుట్టింది అనుకుంటున్నారా? కాదు, లేవి కంటే ముందు ఒక ఆయన ఉన్నాడు, యాజకత్వం చేశాడు. అప్పుడు లేవి పుట్టలేనప్పుడే యాజకత్వం పుట్టింది కాబట్టి లేవి నుంచే యాజకత్వం వచ్చింది అనుకో. ఇప్పుడు లేవి అంటే ఎవడో తెలుసా తెలీదా? మళ్ళా యాకోబుకి 12 మంది పిల్లలు. యాకోబు ఎవరు? అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు కాదు, నీళ్ళు నవ్వులుతున్నావు. ఇస్సాకు కుమారుడు యాకోబు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఏంటి వాళ్ళ పేర్లు? రూబేను, లేవి, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. ఈ యాకోబు పేరే ఇశ్రాయేలు అండి. యాకోబుకి దేవుడు ఇశ్రాయేలు అని పెట్టాడు. యాకోబు పుట్టిన 12 గోత్రాలు, 12 మంది పిల్లలు. 12 మంది పిల్లల్ని ఒక్కొక్క గోత్రంగా దేవుడు లెక్కించాడు. అందులో లేవి ఒకడు, రూబేను, షిమ్యోను, లేవి మూడోవాడు. ఈ లేవి నుంచే యాజకత్వం వచ్చింది, అంతకుముందు లేదు. అంటే ఇశ్రాయేల్ ధర్మశాస్త్ర ప్రకారం లేవి నుంచే వచ్చింది. లేవికి 3 కుమారులు, గెర్షోము, మెరారి, కహత్. వాళ్ళ నుంచే, వాళ్ళ పిల్లలే యాజకత్వం చేయాలి. సాక్ష్య గుడారం అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దేవాలయం అంతకు ముందు లేదు. కాబట్టి యాజకులు బాబు అంటే దేవుడి గురించి నా గురించి దేవుడిని వేడుకోండి అని దేవుడికి మానవుడికి మధ్యలో ఒక వ్యక్తి అంటే ఎవరు లేరు. ఎవరికారు కుటుంబం పెద్దగా తమ పిల్లల్ని కాచారు తప్ప ఒక యాజకుడు ఉండి పూజారిలాగా. ఇప్పుడు మీరు అంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ అనుకోద్దు, దేవాలయంకి వెళ్తారు, తిరుపతికి కానీ సింహాచలం కానీ మీరు వెళ్ళి డైరెక్ట్గా మీరు లోపలికి వెళ్ళిపోయి నేనే దేవుడిని పూజ చేసుకుంటాను, నేనే అర్చన చేసుకుంటాను అంటే అక్కడి నుంచి తన్ని తోలేస్తారు. నీ గోత్రం ఏంటి, నువ్వు అసలు ఎవరికి పుట్టావు, నువ్వు అసలు దానికి ఒక స్పెసిఫిక్గా బ్రాహ్మణుడే చెయ్యాలని ఉంటుంది, అతను దాన్ని చదివి ఉండాలి, అవేవో నియమాలు ఉన్నాయి. నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి నువ్వు లోపలికి వెళ్ళి చేసేస్తానంటే అవ్వదు. కానీ నువ్వు చేస్తానంటే నీ తరపున బాబు నీ గోత్రం చెప్పు, నీ పేరు చెప్పు, నీ తరపున ప్రార్థన చేసి విజ్ఞాపన చేస్తానని ఒక అతను నిలబడతాడు. దాన్ని యాజకత్వం అంటారు. ఈ లేవీల నుంచి అది పుట్టింది. ఇప్పుడు రూబేను, షిమ్యోను, లేవి, యోధా. యేసు ప్రభు ఎక్కడి నుంచి వచ్చాడంటే ఇందులోంచి వచ్చాడు. లేవీలు తప్ప ఇంకొక ఎవరు యాజకత్వం చేయడానికి హక్కు లేదు, వీలు లేదు. అలా చేస్తే దేవుడే కాల్ చేశాడు. మరి యేసు ప్రభు ఎలా యాజకుడు అవుతాడు? అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా మీ పితరుడైన యాకోబు లేకపోతే లేవి తండ్రి అని యాకోబు తండ్రి అని ఇస్సాకు తండ్రి అని అబ్రహాము కాలంలో ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు అబ్రహాము తరపున దేవునికి ప్రార్థన చేసినవాడు, లేదా యాజకత్వం చేసినవాడు. అబ్రహాము కాలంలో మెల్కీసెదకు అనే ఒక యాజకుడు ఉన్నాడు. మెల్కీసెదకు, ఈయన గురించి ఆదికాండం
14వ అధ్యాయంలో రాయబడింది. ఆదికాండం 14వ అధ్యాయంలో రాయబడింది. 14:18. ఆదికాండం 14:18. షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షసము తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. మెల్కీసెదకు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేవునికి యాజకుడు. అప్పుడు అతడు, ఆ యాజకుడైన మెల్కీసెదకు, అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికి సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అని, అబ్రహాము నువ్వు ఆశీర్వదింపబడతావు అని మెల్కీసెదకు ఈ యాజకుడు అబ్రహామును దీవించాడంట. అప్పుడు ఈ అబ్రహాం ఏం చేశాడంట, యాజకుడు నా కోసం ప్రార్థన చేశాడు కాబట్టి, నా తరపున దేవునికి విజ్ఞాపన చేశాడు కాబట్టి, నన్ను ఆశ్రదించాడు కాబట్టి, అండ్ ఇంకా ఆశ్రదించాడు, నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాడు. అలా ఆశ్రదించాడు. అప్పుడు అతడు, అంటే అబ్రహాము, అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అంటే ఆ యాజకుడికి ఈ అబ్రహాం ఏం చేశాడు, నువ్వు నా గురించి ప్రార్థన చేసావు కదా మెల్కీసెదకు గారు, ఇదిగోండి, అంటే అక్కడ ఒక నీతి ఉందండి. మన తరపు దేవునికి విజ్ఞాపన చేసే ఇప్పుడు యాజకులు లేరు. ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారంటే సువార్తికులు. వారికి మనం ఇవ్వాల్సిన పని ఉందండి. అంటే ఎప్పుడు నా గురించి నేను చెప్పుకుంటే బాగోదు కాబట్టి నేను ఇలాంటి విషయాలు చెప్పను, కానీ అదో ప్రాక్టీస్ ఉంది. ఇప్పుడు అబ్రహాము మెల్కీసెదకుకి 10వ వంతు ఇచ్చి, ఇప్పుడు ఎవరు యాజకుడు, ఎవరు 10వ వంతు ఇచ్చారు? మెల్కీసెదకు యాజకుడు, అబ్రహాం ఏమో భక్తుడు. దేవునికి అబ్రహాంకి మధ్యలో మెల్కీసెదకు యాజకత్వం చేశాడు. ఇప్పుడు ఈ లేవీలు ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళందరూ యేసుప్రభుని అంగీకరించలేదండి. యేసుప్రభు ఎలాగవుతాడు? యేసుప్రభు అవ్వడం అంటే, అయ్యా అసలు యాజకత్వం లేవి నుంచి పుట్టిందని మీరు అంటున్నారు, అసలు మీ ముత్తాత, లేవీకి ముత్తాత అయిన అబ్రహాముకే యాజకత్వం చేసింది మెల్కీసెదకు. ఆ మెల్కీసెదకు వంశం నుంచి వచ్చిన వాడే యేసుప్రభు. కాబట్టి ఆయనకి శరీర సంబంధమైన వంశావళి అవసరం లేదు. ఈ మెల్కీసెదకు ఎలా అయితే లేవి అక్కర్లేదో, లేవి కహతీయుడే చెయ్యాలి అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ మెల్కీసెదక్కి కహతు లేదు, లేవి లేదు. మీ తాతకే చేసినవాడు. లేవికి ముత్తాత అవుతాడు ఆయన. లేవి నాన్న యాకోబు, యాకోబుకి ఇస్సాకు తాత, ముత్తాత. మీ ముత్తాతకే యాజకత్వం చేసినవాడు అయ్యా మెల్కీసెదకు. ఆ క్రమంలోంచి, సో లేవి యాజకత్వం లేనప్పుడే యాజకత్వం చేసిన మెల్కీసెదకు క్రమాన్ని బట్టి యేసుప్రభు యాజకుడయ్యాడు అని వాళ్ళు క్లియర్ చేయడం కోసం ఈ లేఖనాన్ని వాడారు. అయితే ఈ మెల్కీసెదకు క్రమం ఎలా వచ్చింది, అది యేసుప్రభుకి ఎలా వర్తిస్తుంది? ఇది చాలా మిస్టరీగా ఉండిపోయే క్వశ్చన్. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనంలో మనకు రాయబడిన మెల్కీసెదకు మరి ఇంకెక్కడా ప్రస్తావించబడలేదు ఆయన జీవితం గురించి. ఓన్లీ ప్రవచనాల్లో ఇక్కడ ఒక ప్రవచనం చెప్పబడింది, ఇక్కడ ఒక 2 సార్లు ప్రవచనం చెప్పబడింది తప్ప ఆయన జీవితం గురించి ఎక్కడా ప్రవచించబడలేదు. లేకపోతే ఎక్కడ రాయబడలేదు ఆయన చరిత్ర. ఆయన ఎక్కడ ఉంటాడు, ఆయన ఏంటి, రాజు అన్నాడు, షాలేము రాజు అన్నాడు, యాజకుడు అన్నాడు, సర్వోన్నతుడు, ఎల్లప్పుడూ దేవునికి యాజకుడు అంట అతను. ఆయన జీవితం గురించి హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఉన్నాయి. అవి నేటికి మిస్టరీగానే ఉన్నాయి. అది ఇప్పుడు చదువుదాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం. చదవండి. కాదు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం అన్నాను నేను. 7వ అధ్యాయం అంటే మొదట వచనం నుంచి, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశీర్వదించినో, ఇందాక మనం చదివాం, ఆ స్టోరీ ఇక్కడ చెప్తున్నాడు. ఎవనికి అబ్రహాము అన్నిట్లో 10వ వంతు ఇచ్చెనో ఆ షాలేము రాజును మహోన్నతులకు దేవుని యాజకుడైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. మనం చదివిన విషయమే. అబ్రహాము ఇతనికి 10వ వంతు ఇచ్చాడని సంగతి చెప్పాడు. అతని పేరుకు మొదట నీతికి రాజు అని అర్థం అంట. మెల్కీసెదకు అనే మాటకి
అంటే ఒకవేళ మిల్కీ అంటే ఆ మాట నీతికి రాజేమో. తరువాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. సో మిల్కీ సెదక్ మీనింగ్ నీతికి రాజు, సమాధానానికి రాజు అనేది ఆయన మీనింగ్, ఆయన పేరుకి. అతడు తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. తండ్రి లేనోడు, తల్లి లేనోడా? ఇది ఎలాగ పుట్టింది? తండ్రి లేడు, తల్లి లేదు, వంశావళి లేనివాడు, జీవితకాలంలో ఆది అయినను జీవములకు అంతమైనను లేనివాడు అయి ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. చాలా మిస్టరీగా ఉండిపోలేదు మీకు? పుడితే దైవత్వంలో ఉండాలి, లేకపోతే మానవులుగా పుట్టాలి. వాళ్ళు అంటే ఇలా అంటున్నాను అనుకోవద్దు, ఇష్టానుసారంగా ఈరోజు ఈ వచనాన్ని పట్టుకొని నిత్యత్వంలో నలుగురు అని ఒకడు బోధిస్తున్నాడు. ఇంకా వాళ్ళ ఇష్టమే. అంటే అక్కడ యాక్చువల్గా ఏముంది? తల్లి తండ్రి లేనివాడు, ఆది అంతం లేనివాడు. ఆది అంతం అన్నాడా ఆ మాట? ఆ మాట ఎవరికి పడితే వాళ్ళకి వాడలేదు. జీవితములకు ఆది అయినను జీవములకు అంతమైనను లేనివాడు. ఒకవేళ ఓ పెద్ద ఆయన అన్నారు, అది కూడా నేను చెప్పలేను. యేసు ప్రభువే దేవుని కుమారుని పోలి ఉన్నాడనే మాట మాత్రం వాడబడింది. అంటే యేసు ప్రభువుని పోలి ఉన్నాడు, యేసు ప్రభు అని కూడా మనం చెప్పలేము. యేసు ప్రభువే వచ్చి అబ్రహాముని ఆశీర్వదించి ఉండొచ్చు. ఒకళ్ళు నేను నువ్వు అలా నమ్మగలిగితే ఆయన యేసు ప్రభు అనుకుంటున్నాను అని అలాగన్నామనుకో, మరి అది రెండో రాకడ ఎలాగవుద్ది, ముందు ఇంకో రాకడ వచ్చిందని ఇంకొకటి బోధిస్తాడు. ఇది మిస్టరీగా ఉండిపోయింది. బైబిల్లో చాలా సంగతులు మనకు తెలియనట్లే ఉన్నాయి. వర్రీ అయిపోద్ది. దానికి ఇదే క్లారిటీ అని ఎవరు చెప్పడానికి లేదు. ఒకవేళ దేవదూతలాగా దేవుడు మెల్కీసెదకును పుట్టించుండొచ్చు. ఇప్పుడు దేవదూతకి తల్లి తండ్రి ఉన్నారా? ఓ దేవదూతకి తల్లి తండ్రి ఉంటారా? పుట్టుకుంటుందా? కానీ దేవదూతలు శరీరధారిగా భూమి మీదకి వచ్చిన మానవ రూపంలో వచ్చిన సందర్భాలు ఉన్నాయా? మెల్కీసెదకు కూడా అలా వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. ఆయన యేసు ప్రభు అని ఎవరు చెప్పొద్దు, మనకు ఆధారం లేదు. ఆయన యేసు ప్రభు అయ్యి ఉండొచ్చు, అది కూడా అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. లేదా దేవదూతలాగా దేవుడు దేవదూతల్ని మానవ ఆకారంతో ఎలా పంపించాడో ఈ మెల్కీసెదకును అలా పంపించి ఉండొచ్చు. ఆయన ఎప్పుడు దేవుని దగ్గర యాజకుడు అయి ఉండొచ్చు. ఆయన జీవితానికి ఆది జీవానికి అంతం లేనోడు ఓ దేవదూతలాగా అయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఒక మిస్టరీ. మెల్కీసెదకు అనే క్యారెక్టరే ఓ మర్మంగానే ఉంది. ఒకవేళ ఎప్పుడు మనకు రివీల్ అవుతుంది, మనం నిత్య జీవానికి ఎంత అవసరమో అంతే రాయబడింది ఇందులో. చాలా చాలా సంగతులు మర్మంగానే ఉన్నాయి, పైకి వెళ్ళిన తర్వాతే మనకు తెలుస్తాయి. అపోస్తులకే తెలియలేదు. పైన సంగతులన్నీ చూపించి ఇదేంటో తెలుసా అని యోహాన్ని దేవదూత అడుగుతున్నప్పుడు అక్కడ ఒక్కొక్క దర్శనం నాకెలా తెలుస్తుందండి అని అంటున్నాడు. పరిశుద్ధాత్మతో నిండిన అపోస్తులకే ఆ దర్శనం గురించి, ఇదిగో ఆ పుస్తకం ఏంటో తెలుసా, ఆ రెక్కల పక్షి ఏంటో తెలుసా, లేకపోతే లేకపోతే ఆ జనసమూహం ఏంటో తెలుసా, ఇవన్నీ అడుగుతుంటే నాకెలా తెలుస్తుందండి అని అన్నారు. అపోస్తులకి తెలియనప్పుడు మనకెలా తెలిస్తే? కాబట్టి అవి పూర్తిగా విప్పబడలేనప్పుడు కొన్ని లాకేసి ఉంచాడండి దేవుడు. కొన్ని దానియేలు గ్రంథంలో వాటికి సీలేసాయి, అవి విప్పొద్దు అన్నాడు. ప్రకటన గ్రంథంలో కొన్ని సీల్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేయబడినవే మనకు తెలుస్తాయి, ముద్ర గుద్దినవి మనకు తెలీదు. కాబట్టి మెల్కీసెదకు జీవితం గురించి ఇదే అని ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. వాస్తవంగా ఆయన యేసు ప్రభు దేవుడి కుమారుని పోలినవాడు అని అన్నాడు. ఆయన దేవుని కుమారుడు అయి ఉండొచ్చు, లేకపోతే దేవుని కుమారుడు అని మనం చెప్పకూడదు. ఒక మిస్టరీ క్యారెక్టర్గా ఉంది. అబ్రహాముకి దగ్గర తారసపడి యాజకత్వం చేసినవాడు, అది మాత్రం వాస్తవం. అబ్రహాము 10వ వంతు ఇచ్చినవాడు, అది వాస్తవం. ఇదిగో హెబ్రీ పత్రిక నమ్మితే జీవానికి ఆదము తల్లిదండ్రులు లేనివాడు అనే మాట కూడా వాస్తవం. మరి తప్పు అవ్వదు బైబిల్. కాబట్టి దీన్ని ఈరోజు పట్టుకొని ఇష్టానుసారంగా యేసు ప్రభువే మెల్కీసెదకును బోధించేవాడు ఒకడు, లేకపోతే తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో పాటు మెల్కీసెదకు కూడా నిత్యత్వంలో ఉన్నాడని చెప్పేవాళ్ళు ఒకరు. అలా మనకి క్లారిటీగా దేవుడు విప్పలేనప్పుడు మనం ఏది దాన్ని నిర్ధారించకూడదు. అయితే విషయం ఏంటంటే
మెల్కీసెదకు క్రమం చొప్పున యేసు ప్రభు నిరంతరం దేవుని దగ్గర యాజకుడు. ఇది ఇక్కడ ఒక పాయింట్ ఉందండి. యేసు ప్రభు దేవుని దగ్గర యాజకుడు అంటే మన తరపున ఏం చేస్తున్నాడండి? మిల్కీ. మనం ఇంకా భూమి మీద బ్రతుకున్నామంటే, మనం చేసిన తప్పులకి దోషాలకి ఇంకా సన్నిధికి వచ్చి ఇక్కడ కూర్చొని మనం మాట్లాడేస్తున్నామంటే మన తరపున ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఏమంటున్నాడంటే, సంజన మంచిదే ప్రభా, 2025 కదా, ఒక్క అవకాశం 2026కి మారిపోద్ది అని నీ తరపున యాజకత్వం చేస్తున్నాడు. ఆయన యాజకత్వం చేసి దేవుని శాంతింప చేయబట్టి నువ్వు నేను హ్యాపీగా ఉన్నావు. ఒక్కసారి యాజకుడు పక్కకి వెళ్ళిపోయాడు అనుకో, దేవుడి దగ్గర నుంచి ఏమొస్తుంది సంజన? అంటే నువ్వు నీతిగా ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి, నువ్వు తేడాగా ఉంటే శాపాలు వస్తాయి, ఉగ్రత వస్తుంది. మన తరపున ఒక ఆయన యాజకత్వం అంటే దేవుణ్ణి శాంతింపజేస్తూ, నా రక్తంతో కొన్నాను కదా, నీ కుమారుడే కదా, మారిపోతాడు ప్రభా అని విజ్ఞాపన చేస్తున్నాడు మన తరపున. అందువల్ల మనం ఆ యాజకుడు మధ్యలో ఉండబట్టి మనం సేఫ్గా ఉన్నవాడు. మనం మారు మనసు పొందేసి యేసు ప్రభు లాంటి జీవితాన్ని కలిగి ఉంటే, మంచిగా మారిపోతే, రేపు పొద్దున యాజకుడు మన తరపున నాయన నువ్వు ఇంకా కనికరించు అని ఎదురు చూడాల్సిన పని ఉండదు. ఒకరోజు యాజకత్వం నుంచి పక్కకు వచ్చేస్తాడు, ఆయనే తీర్పర్ అయిపోతాడు, ఆయనే అంటే సెటిల్మెంట్కి వచ్చేస్తాడు. ఇంకప్పుడు యాజకుడు ఉండడు, అప్పుడు ఉగ్రత మాత్రం మిగులుతుంది దేవుడికి నీకు. ఒకళ్ళు మారిపోయావనుకో హ్యాపీ, ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి మన తరపున ఒక యాజకుడు ఉన్నాడు, ఆయన క్రీస్తు. ఆయన లేవి యాజకత్వం నుంచి రాలేదు, మెల్కీసెదకు యాజకత్వం నుంచి వచ్చాడు. అది చెప్పడానికి ఇంకొక 2 ఉన్నాయి, రాసేస్తాను, వివరించను, టైం లేదు మనకి. ఇంకొక వారం చెప్పదలుచుకోవట్లే. మనం క్లోజ్ చేసాం. అంటే ఈ 2 ఆయన మరణానికి సంబంధించింది. 23, 118, 22. ఇల్లు ఏమో డౌట్ ఏమైనా ఉంది ఇందులో? చాలా డౌట్లు ఉన్నాయి కెల్లా రమేష్ గారు మీ మొక్కలో. అలాగే ఉంచండి, ఆ దేవుడే రివీల్ చేస్తాడు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అనే ప్రవచనం. దీని నెరవేర్పు మత్తయి సువార్త 21:42. 24 అని చెప్పేస్తానండి, ఒక మాట చెప్పేస్తాను. 118, 26. యెహోవా పేరట వచ్చేవాడు, యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాద ముందునుగాక. మత్తయి సువార్త 21:9. ఈ మాటకు అర్థం ఏంటంటే, ఇల్లు కట్టేవారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయింది అంటే, అది మత్తయి సువార్తలో గుత్తకి ఇవ్వబడిన ద్రాక్ష తోట ఉపమానం చెప్తే యేసు ప్రభు దాన్ని వాడారు. యాక్చువల్గా కీర్తనలో వాడారు 118:22లో. అంటే ఆ ఇంటికి ఏదైతే మూలరాయి ఉందో, కార్నర్ స్టోన్ అన్నారు, మెయిన్ స్టోన్ ఏదైతే పునాది రాయి ఉందో, దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఈ వీటికి ఈ గోడ ఏదైనా ఎరగొట్టేసినా పర్లేదు, కానీ మెయిన్ పిల్లర్ ఏదైతే ఉందో ఆ పిల్లర్ పడగొడితే ఏమవుతుంది? ఇల్లు నిలబడదు. అలాగూ వాళ్ళు ఒక రాయిని తృణీకరించారంట. మీరు ఇల్లు కట్టు వాళ్ళు నిషేధించినంటే తృణీకరించారు, మాకు అక్కర్లేదని పడేసిన ఆ రాయినే దేవుడు మూల రాయిగా చేశాడు, మూలకు తలరాయి ఆయన అంటే అదే మెయిన్ రాయి అయ్యింది అని. అంటే దాని అర్థం యేసు ప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన్ని దేవుని కుమారునిగా గుర్తించక, ఆయన క్రీస్తుగా గుర్తించక, ప్రవచనాల్లో చెప్పబడిన ఈ ప్రవచనాలన్నీ ఆయన గురించి రాయబడినాడు.
మనం 25 ప్రవచనాలు కేవలం కీర్తనలో చదివాము. యెషయా ఇంకొక సువార్త అన్నారు, ఇర్మియాలో, జకర్యాలో, మీకాలో, ఆమోస్లో, ఇలాగా యేసు ప్రభు గురించి చెప్పబడిన ప్రవచనాలన్నీ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు నమ్మలేదండి. ఆయన జీవితంలో ప్రతీదీ ఆయన జీవితంలో నెరవేరుతూనే వచ్చింది. ఆయన ఏం చేస్తాడో, ఆయన ఎక్కడ పుడతాడో, ఎక్కడికి వెళ్తాడో, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు, అన్యులు, వాళ్ళు లేఖనాలు నమ్మి, అన్యులైన వారు లేఖనాలు నమ్మి యేసు ప్రభుని పూజించడానికి వస్తే, యూదులైన వాళ్ళు ఆ లేఖనాలని నమ్మక యేసు ప్రభుని విసర్జించారు. సో మీరు తృణీకరించిన ఈ యేసు ప్రభువుని దేవుడు క్రీస్తుగా నియమించాడు. అంటే మూలక తలరాయిగా. ఇప్పుడు వాళ్ళకు కూడా రక్షణకర్త ఎవరు? యేసు ప్రభువేనండి. ఈరోజు అంటే చాలామంది కేలీ చేస్తున్నారు రోడ్ల మీద. యేసు ప్రభు చాలా జోకులు చేస్తున్నారు కదండి. ఎన్ని బూతులు ఆడాలో ఆడినవాడు. కానీ ఏంటో తెలుసండి, ఆయన చెప్పిన ఆ ఉపమానంలో, నీ జీవానికి ఆయనే మూలరాయి, ఈ రాయి ఎవడి మీద పడుతుందో, ఈ రాయి మీద ఎవడొచ్చి పడతాడో వాడు ముక్కలైపోతాడు, ఈ రాయిల్ని ఎవడి మీద పడుతుందో వాడిని తునాతునకలుగా చేస్తుంది అన్నాడు. అంటే అది భయంకరమైన మాట. మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 21:42లో యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలక తలరాయి ఆయను, ఇది ప్రభు వల్లే కలిగిన, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అను మాట మీరు లేఖనంలో ఎన్నడూ చదవలేదా? అది నేనే అని చెప్తున్నాడండి. కాబట్టి దేవుని రాజ్యం మీ వద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చి జనులకు ఇవ్వబడినని మీతో చెప్తున్నాను. 44 మనం చదువుదాము. 45 వాళ్ళకి అర్థమైపోయిందండి. ప్రధాన యాజకులు, పరిసయ్యులు ఆయన చెప్పిన ఉపమానములు విని తమ్మును గూర్చే చెప్పినని గ్రహించి ఆయనను పట్టుకున్న సమయం చూచుండరి. అది మా గురించే చెప్తున్నాడు, మేమే ఆయన తృణీకరించామంటున్నాడు, మాకే మూలకు తలరాయి అవుతాడు అని అంటున్నాడు అనే సంగతి వాళ్ళు గ్రహించారండి. కానీ ఆయన ఉపమాన రీతిగా చెప్పడం వల్ల అది హిడెన్గా ఉండిపోయింది వారికి. అయితే 44వ వచనం, ఈ రాతి మీద పడువారు తునకలైపోను, కానీ అది ఎవరి మీద పడునో వారిని నలిచేయను అని చెప్పాను. అంటే యేసు ప్రభు ద్వారా దీవెనలే కాదు, ఆయనకి ఎదురెళ్తే వచ్చే నష్టం ఏంటంటే, ఒకడెళ్ళి రాయి మీద పడితే వాడు ముక్కలవుతాడు, ఆ రాయి వచ్చి వాడి మీద పడితే వాడిని పిండి చేస్తుంది అన్నాడు. అది ఈరోజు నోరుంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడడం కాదండి. యేసు ప్రభుని స్తుతింపబడిన ప్రతి ఒక్కరూ శపించబడతారంటే ఈ మాటలు మళ్ళీ ఆన్లైన్లోకి వెళ్ళే అనుకో, నువ్వు ఇది ఎడిట్ చేసేయాలేమో నెగిటివ్గా. మేము అవును, ఆయన రేపొద్దున రాజు, ఆయన ఆయన తీర్పులో ఇప్పుడు ఇచ్చే సమయం అదే, నీకు ఈ సమయంలో వెతకమంటున్నాడు. కాబట్టి ఆయనే మూలరాయి, ఆయనే బేస్ అనే మాటలు చాలా దగ్గర ఇది వాడబడింది. అపోస్తులు వాడారు. 4వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 4:11, అపోస్తుల కార్యాలు 4:11 పేతురుని పట్టుకున్నప్పుడు పేతురు వాడాడు. ఇల్లు కట్టువారైన మీరు అంటే శాస్త్రులు, పరిచయులు, ప్రధాన యాజకులతో మాట్లాడుతున్నాడు. మీరు అంటే ఇల్లు కట్టడం అంటే దేవుని ఇల్లు అని అర్థం. ప్రజల్ని ఇంటితో పోల్చి మాట్లాడుతున్నారు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, యేసు ప్రభువే. ఆ రాయి మూలకు తలరాయి అయ్యింది. మరి ఎవరి వలన రక్షణ లేదు. మీరు అనుకుంటున్నారు పక్కన పడేశారని. ఆ నామం వల్లనే మీరు కూడా రక్షించబడాలి, లేకపోతే మీకు కూడా రక్షణ లేదు అన్నాడు. దాని అర్థం అది. ఆ రాయిని పక్కకు పడేస్తే ఆ రాయి నీ మీద వచ్చి పడినా నువ్వు దాని మీదకి వెళ్ళా అంటే శాపం అనమాట నీకు. ఇంకా ఏం మాట్లాడాడంటే పేతురే అదేమో చరిత్రలో, పత్రికలో కూడా ఈ రాయి గురించి మాట్లాడాడు. 1 పేతురు 2వ అధ్యాయం 4వ వచనం. 2వ అధ్యాయం 4వ వచనం. మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినవి అమూల్యమును సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు
అంటే మనుషుల చేత విసర్జింపబడింది ఆ రాయి, కానీ దేవుని చేత ఎన్నుకోబడింది, ఏర్పరచబడింది. అంటే యేసుప్రభువును ఒక రాయితో పోలుస్తున్నాడు. ఆయన ప్రధానమైన రాయి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలముగా ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అయితే ముఖ్యమైన మూలరాయి ఏది? యేసు ప్రభు. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడింది నేను అమూల్యమునకు మూలరాతిని సియోన్లో స్థాపించున్నాను. అంటే ముఖ్యమైన మూలరాయి యేసు ప్రభు. దాని మీద ఎవరు కట్టబడ్డారు? అపోస్తలు. అపోస్తల మీద మనం కట్టబడ్డాం. ఆ మాట ఎఫ్సి పత్రికలో కూడా వాడాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం, గలతీ ఎఫ్సి 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడ్డారు. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి. అంటే మొట్టమొదటి మూలరాయి ఎవరు? ఆయన మీద అపోస్తలు కట్టబడ్డారు, వాళ్ళ మీద మనం కట్టబడ్డాము. ఇంకా కట్టబడుతూనే ఉంది ఆ కన్స్ట్రక్షన్. ఎప్పుడు ఫినిష్ అవుద్ది అంటే యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు ఫినిష్ అయిపోతుంది. అదే దాని కప్పు వేయబడట్లే, అలా గోడలు కడుతూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక్కొక్క మనందరం దాంట్లో ఒక ఇటుకల్లాగా మనం ఉన్నాము. దీని కప్పు ఎప్పుడు వేస్తాడని అంటే యేసు ప్రభువే దాని కప్పు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు తన రెక్కలతో దాన్ని కప్పేస్తాడు. ఇట్స్ క్లోజ్. ఆ తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడం జరగదు. కాబట్టి మందిరం, దేవుని మందిరానికి మూలరాయి యేసు ప్రభువే అని చెప్పడానికి ఈ ప్రవచనాన్ని వాడు. ఈ ప్రవచనం ఏమో యెహోవా పేరట వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక అని కీర్తనలో రాయబడింది. మత్తయి సువార్త 21లో నెరవేరిందండి. అదేంటి అని అంటే యేసు ప్రభు చనిపోయే ముందు యెరూషలేము వెళ్ళినప్పుడు యథార్థమైన హృదయంతో అంగీకరించిన వారు ఆయన క్రీస్తు అని నమ్మారండి. యథార్థ హృదయంతో అంగీకరించిన వాళ్ళు ఆయన క్రీస్తుగా అంగీకరించలేదండి. దావీదు కుమారుడైన క్రీస్తు ఆయనకి జయము. దావీదు అంటే క్రీస్తు అంటేనే దావీదు కుమారుడు. ఆయనకి జయము 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 అనే వాళ్ళు కేకలేస్తుంటే అక్కడ చిన్నపిల్లలు, సామాన్యులు, ఆయన ముందు వచ్చేవారు, వెనకదలు వచ్చేవారు అందరూ కేకలేస్తున్నారండి. ఆయన రాజు అని వాళ్ళు నమ్మి పరదాలు పరిచి ఆయనకి జయము జయము అని అంటుంటే అక్కడ కొంతమంది తట్టుకోలేకపోయారు. అప్పుడు వారితో చెప్పిన మాట, వాళ్ళు కేకలేస్తున్నారని మీరు వర్రీ అయిపోతున్నారు ఎందుకు? 118వ కీర్తన 26లో దేవుని పేరట వచ్చిన వాడు స్తుతించబడాలని ఉంది కదా, అది నా గురించే రాయబడింది. ఒకవేళ మీరు వారి నోరు మూస్తే ఇక్కడుండే అంటే బాలురు నోట సిద్ధింప చేస్తామనే మాట ఉంది. ఆ రాళ్ళు కేకలేయగలవండి. మీరు వాళ్ళ నోట మూస్తే మీరు దేవుని లేఖనాలు చదివే మీరు దాన్ని గ్రహించరు. కానీ దేవుడు బాలురు నోట నన్ను స్తుతింపజేస్తాను, సామాన్యుల చేత స్తుతింపజేస్తాననే ఆ లేఖనాన్ని కూడా ఆ రోజే చెప్పాడు. కాబట్టి ఈ మాట యేసు ప్రభు దేవుని పేరట వచ్చే రాజుగా ఆయన గురించి రాయబడింది. అది మత్తయి సువార్త 21:9లో నెరవేరింది. సమాప్తం. కీర్తనలో యేసు ప్రభు గురించిన ప్రవచనాలన్నీ మనం చదివేవాం. ఇంకెక్కడైనా నాకు దొరకకుండా మీకు దొరికితే అది ప్రవచనంగా లిఖించబడితే, ఇందాక లాస్ట్ వీక్ ఒకటి చెప్పుకున్నాం కానీ అది నెరవేర్పుగా కనబడలేదు కాబట్టి ఆ వచ్చిన రాయిద్ది అన్నాను. ఎన్ని వచ్చాయండి మొత్తం మనకి? 24 ప్రవచనాలు యేసు ప్రభు గురించి. ఒక 6 వారాలు నేర్చుకున్నామండి రమేష్ గారు. పిల్లల్ని తీసుకొని రండి. దీవెనకి ఏమర్థం అవుతుంది? నేను ఎందుకు తీసుకొస్తానంటే ఏదో రానివ్వండి, వాళ్ళకి ఇది అలవాటు అవ్వాలండి. ఇక్కడ నేను ఎవరికి చెప్పలేను, నేను ఒకటే చెప్తున్నాను. ప్రతి తండ్రి, ప్రతి తల్లి మీరు కుటుంబంగా మీ పిల్లల్ని పెంచాలన్నప్పుడు చాలా విషయాలు ఉంటాయి. సండే చెప్పేదానికంటే ఎక్కువ డీప్ డిస్కషన్ జరుగుతుందండి బైబిల్ తరగతిలో. మీరు క్వశ్చన్స్ అడగచ్చు, నేను ఆన్సర్ చేయొచ్చు. సండే అదంతా అవ్వదు. అవసరమైతే ఇక్కడికి ఆపేస్తాను సబ్జెక్ట్. మీ క్వశ్చనే మీకు క్లారిఫికేషన్ ఇస్తే తప్ప నేను ముందుకెళ్ళను. ఎందుకంటే ఇది సీక్వెల్గా ఎప్పుడైనా నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు, ఆ నెక్స్ట్ వీక్ చెప్పుకోవచ్చు. ఆదివారం అలాగ ఉండదు. అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆత్మీయంగా అందాల్సిన విషయాన్ని చెప్పాలి. కాబట్టి మీ సందేహాలు నివృత్తి చేయబడవు. రైట్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా సరే తీసుకొని రండి, మనం మాట్లాడుకుందాం.
ఆగిపోయిన ద్వితీయోపదేశకాండం మన వీళ్ళు కూడా అడుగుతున్నారు, అది క్లోజ్ చేసేద్దాం. 22 అధ్యాయాల వరకు వచ్చేసాం మనం. సో ద్వితీయోపదేశకాండం ఆపేసామండి మధ్యలో. అయితే అది మధ్య నుంచి విన్నా అర్థమవుతుంది మీకు, ప్రాబ్లం ఏం లేదు. అది ఇశ్రాయేలుకి దేవుడిచ్చిన న్యాయ విధులు అవి. కాబట్టి ఏ విధికి ఆ విధే సపరేట్ అది. కాబట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. అది వచ్చే వారం నుంచి బుధవారం బైబిల్ తరగతిలో ద్వితీయోపదేశకాండం మిగిలిపోయిన భాగాన్ని కంటిన్యూ చేసేస్తే అది ఫిల్ అయిపోద్ది. తర్వాత రోమాపత్రిక చెప్తాను. ద్వితీయోపదేశకాండం తర్వాత బైబిల్ క్లాస్లో రోమాపత్రిక చెప్తాను. శ్రద్ధగా విన్నారు. ఈరోజు 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను. 8:45 క్లోజ్ చేయాలనుకున్నాను. ఆయన విన్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. ప్రార్థన చేసుకుందాం. గమనించండి, రేపు